హై వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ఇప్పుడే అందిన తాజా సమాచారం. హీరో విశాల్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే హీరో విశాల్ గారు ఒక పక్క హీరోగానే కాకుండా మరొక పక్క నిర్మాణ మండలి అధ్యక్షుడు పదవిలో ఉన్నారన్నమాట. సో ఈ అధ్యక్ష పదవిలో ఉంటూ ఆయన చిన్న సినిమా నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారని, ఆయన ఒక్కడే నిర్ణయాలు తీసేసుకుంటున్నాడని, కొన్ని క్రిమినల్ పనులకు కూడా ఆయన పాల్పడుతున్నారని చెప్పేసి చాలా కాలంగా కొంతమంది ప్రొడ్యూసర్లు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీ నగర్లో ఉన్న ఆ నిర్మాణ మండలి కార్యాలయానికి తాళాలు వేసేసి ఇప్పుడున్న వారిని తొలగించి మళ్ళీ రీఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. అయితే గురువారం కార్యాలయానికి వెళ్ళిన విశాల్ గారు అక్కడ తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేయటంతో పరిస్థితి ఉద్రిక్తింది. దీంతో పోలీసులు వచ్చి ఆయన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. సో అయితే అరెస్ట్ అయిన తర్వాత మన విశాల్ గారు మాట్లాడుతూ, నేను ఏ తప్పు చేయలేదు, కార్యాలయంలోకి నన్ను అనుమతి ఇవ్వట్లేదు, అందుకని న్యాయం కోసం పోరాడితే అన్యాయంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతానికి తమిళనాడులో అయితే ఈ పరిస్థితి ఉధృతంగా నెలకొంది. ఎక్కడ విన్నా విశాల్ గారు అరెస్ట్ గురించే టాపిక్. మరి దీనిపై మరిన్ని సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి.